అమెరికాకి దూరంగానే ఉంటూ, అదే సందర్భంలో ఇప్పుడు దగ్గరగా దానికి కావాల్సిన పనులు చేయడానికి ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు ఏది అణు యుద్ధ నౌకని బ్రిటన్ పంపించింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని విడిపించడానికి. ఫ్రాన్స్ పంపించింది. అట్లాగే బ్రిటన్ తన స్థావరాల్లో రీఫ్యూలింగ్ చేసుకోమని చెప్పింది. ఈవెన్ మొన్నటిదాకా గల్ఫ్ దేశాలు అమెరికా యుద్ధ విమానాలు ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడి నుంచి యుద్ధం చేయొద్దని చెప్పినోళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అనుమతించేశారు. ఓ రకంగా యుద్ధం ముదిరాక అమెరికాకి కాస్త స్వేచ్ఛ ఎక్కువైంది. తాజాగా ఇటలీ తన యుద్ధ విమానాల ద్వారా, తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఫ్యూయల్స్ ద్వారా ఫ్యూ నింపేటటువంటి దాని ద్వారా అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు ఏమన్నా గనక యుద్ధం చేసి వెనక్కొచ్చినప్పుడు గాల్లోనే ఆయిల్ ఎక్కించాలంటే, ఆ ఎక్కించే ఏర్పాటు మేము చూసుకుంటామంటూ ఇటలీ ముందుకొచ్చింది. ఇటాలియన్ ట్యాంకర్లు ఇప్పుడు మెసిడోనియా దగ్గర కనబడుతున్నాయి. యుఎస్ ఫైటర్ జెట్స్‌కి ఇవి ఆయిల్ కొడుతున్నాయి. ఇటలీకి సంబంధించినటువంటి MM-6229 ఇప్పుడు బోయింగ్ వచ్చి KC-767A ట్యాంకర్ ప్రస్తుతం ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ ఏరోనాటికా మిలిటరేట్ ప్రాంతంలో కనబడుతూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. దానికి బై కోడ్ 1404 అని పెట్టారట.